హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ సేమియా పాయసం అండి. ఈ విధంగా సేమియా పాయసాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడకుండా అదే విధంగా మంచి టేస్ట్తో ఉండే ఈ సేమియా పాయసాన్ని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం. ఈ సేమియా పాయసాన్ని ఇదే విధంగా మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. ఎప్పుడు చేసుకున్నా ఇదే విధంగా చేసుకుంటారు. అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ముందుగా ఈ సేమియా పాయసం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి 1/2 కప్ జీడిపప్పు, 1/2 కప్ బాదం, 1/2 కప్ కిస్మిస్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ సేమియా వేసుకోవాలి. ఈ 1 కప్ సేమియాని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టుకొని ఫ్రై చేసుకోకండి, సేమియా మాడిపోతుంది. అందువలన మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ 3 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా 3 కప్స్ వాటర్ వేసుకొని ఈ సేమియాని ఒక 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా సేమియా అంతా ఒక 70% కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయితేనే సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సేమియా కుక్ అయిన తర్వాత అందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ చిక్కని కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి పాయసాన్ని తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఈ పాలన్నీ కూడా కొంచెం దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాలన్నీ బాగా దగ్గరికి కుక్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ షుగర్ని వేసుకోవాలి. ఈ విధంగా 1/2 కప్ షుగర్ వేసుకొని ఈ షుగర్ కూడా బాగా కరిగేంత వరకు మరొక 5 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో అందులో 2 దంచిన ఇలాచీలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకుని ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే సేమియా పాయసం రెడీ. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయే సేమియా పాయసం రెడీ. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.